హాయ్ అండ్ దిస్ ఈజ్ డాక్టర్ నాగేశ్వరరావు బెల్లంకొండ ఫ్రమ్ న్యూకేర్ హోమియోపతి. ఈరోజు మనము డిస్కస్ చేసుకున్న టాపిక్ ఏంటంటే ఎలర్జీస్. ఇప్పుడు ఉన్నటువంటి నవీన సమాజంలో మనకు వచ్చేటువంటి లైఫ్ స్టైల్స్, న్యూ లైఫ్ స్టైల్స్, మోడర్న్ లైఫ్ స్టైల్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్కు మనకుండే సెడెంటరీ హ్యాబిట్స్, అంటే మనము కరెక్ట్గా టైంకు వేళకు తినడం కానీ, తర్వాత పడుకోకపోవటం కానీ, నిద్ర లేకపోవటం కానీ, తర్వాత మోషన్స్ ఫ్రీగా లేకపోవటము, తర్వాత రెస్ట్ లేకపోవటము, స్ట్రెస్, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఇవాళ వచ్చే కామన్ సమస్యల్లో ఎలర్జీస్ అనేది కామన్ అయిపోతుంది. ఎలర్జీ అసలు ఫస్ట్ ఎలర్జీ అంటే ఏంటి? ఎలర్జీ అంటే ఏంటంటే కొంతమంది అంటుంటారు, నాకు వన్ చూస్తే పడదురా, ఈ వన్ చూస్తే పడదురా, నేను భరించలేకపోతున్నాను, నేను తట్టుకోలేకపోతున్నాను. అది మైండ్ లెవెల్లో, మానసిక లెవెల్లో. అలా కాకుండా ఫిజికల్ లెవెల్లో ఏంటంటే కొంతమందికి నేను వంకాయ తింటే పడదు, పల్లీలు తింటే పడదు, నాకు ఎండ పడదు, ఇంకా చల్లగాలి పడదు, ఐస్ క్రీమ్ పడదు, కూల్ డ్రింక్స్ పడవు. తర్వాత కొంతమంది మాకు యుఎస్ క్లయింట్స్ బయట దేశాల నుంచి వస్తుంటారు కదా, వాళ్ళు ఎన్ఆర్ఐస్ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే పొలెన్ ఎలర్జీ అని ఉంటుంది. ఒక సీజన్లో వాళ్ళకు పొలెన్ ఎక్కువ వస్తుంటుంది. అది ఎక్స్పోజ్ అవటం వల్ల కూడా వాళ్ళకు కంప్లీట్గా ప్రాబ్లం వస్తుంది అనమాట. డస్ట్ ఎలర్జీ టైప్లో వాళ్ళకు కూడా ర్యాష్ రావటము. తర్వాత దీంట్లో ఎలర్జీస్తో రకరకాలు ఉంటాయి. కొంతమందికి డస్ట్ ఎలర్జీ లాగా ఉంటుంది, స్కిన్ ఎలర్జీ ఉంటుంది, తర్వాత కొంతమందికి ఫుడ్ ఎలర్జీ ఉంటుంది, కొంతమంది మెటల్ ఎలర్జీ ఉంటుంది. ఇట్లా డిఫరెంట్గా ఉంటుంది. దాంట్లో రెస్పిరేటరీ సంబంధించింది ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోబోయేది ఏంటంటే ఎక్కువగా వచ్చేది చాలామందికి డస్ట్ ఎలర్జీ. డస్ట్ ఎలర్జీ అంటే ఏంటి? ఫస్ట్ ఎప్పుడైతే మనం ఇంట్లో చాలామంది పాత పేపర్లు కానీ, ఒక స్టోర్ రూమ్ ఉంటుంది. ఆ స్టోర్ రూమ్స్లో మనం ఎక్కువగా స్టాక్ పెట్టి దీన్ని నిలవబెట్టడం వల్ల డస్ట్ అంతా అక్యుములేట్ అవుతుంది. ఫైన్ డస్ట్ ఉంటుంది, ఫైన్ హౌస్ డస్ట్ ఉంటుంది. కొంతమందికి బూజు దులిపితే పడదు, కొంతమందికి క్లీన్ చేసేటప్పుడు ఏదైనా ఉంటే పడదనమాట. ఇంట్లో క్లీన్ చేసేటప్పుడు మైన్యూట్ పార్ట్స్, కొంతమంది బయట రోడ్డు మీద దుమ్ము మీద ఎక్స్పోజ్ అయినా కూడా పడదు. ఇవి ఎందుకు అంటే కనుక అందరికి పడుతుంది, వీళ్ళకి పడట్లేదు అంటే వీళ్ళలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది బాడీలో. తర్వాత దానికి బేసిక్గా ఏంటంటే మెయిన్ ఎమోషనల్ బేస్డ్ ఏదైనా వాళ్ళకు మానసిక స్థాయిలో కూడా ఏదైనా ఎమోషనల్ బేస్ మీద ఏదైనా స్ట్రెస్ కానీ, స్ట్రెయిన్ ఉంటే కనుక పడుతుంది వాడికి. ఈ సెన్సిటివిటీ వచ్చేసి బాడీలో ఇమ్యూనిటీ తగ్గటం వల్ల దీన్ని తట్టుకోలేకపోతున్నాం అనమాట. అలా తట్టుకోలేని సెన్సిటివిటీని మనము దాన్ని ఇమ్యూనిటీని పెంచి, హోమియోపతిలో ఏంటంటే మన మెడిసిన్ ద్వారా ఇమ్యూనిటీని పెంచి మనకు వాళ్ళకు అడాప్ట్ చేసేటట్టు ఆ వాతావరణాన్ని చేయగలగటమే హోమియోపతి యొక్క ముఖ్య ఉద్దేశం. చాలామందికి తెలియదు అసలు డస్ట్ ఎలర్జీకి మెడిసిన్స్ ఉంటాయా. తర్వాత సపోజ్ వేరే వైద్య విధానాలు ఏంటంటే మనకు నెంబర్ ఆఫ్ డ్రగ్స్, అదే యాంటీ ఎలర్జిక్ డ్రగ్స్ ఉంటాయి. అవి టెంపరీగా అప్పటి వరకు వేసుకుంటారు, లేదంటే లైఫ్ టైం వేసుకోవాల్సి వస్తుంది. కొద్ది రోజులు వేసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఈవెన్ ఆ మెడిసిన్స్ కూడా వర్క్ చేయని పరిస్థితి వస్తుంది. అవి కూడా కంట్రోల్ అవ్వట్లేదండి, వేస్తున్నాం కానీ. కొంతమంది ఉంటారు మా దగ్గర క్లయింట్స్, చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి కూడా వస్తుంటారు. ఎందుకంటే ఈ కేసులు మేము కనీసం మినిమం 20 years నుంచి చేస్తూ దాని మీద మనం రీసెర్చ్ లాగా అబ్జర్వ్ చేసి ఈ పలానా డ్రగ్స్ బాగా పనిచేస్తున్నాయి, ఇప్పుడు పలాని వాళ్ళకి ఈ మందు పనిచేస్తుంది, పలానా ఈ మందు పనిచేస్తుంది, రీసెర్చ్ బేస్డ్గా మనం అనాలిసిస్ చేస్తున్నాము. అందుకని మన దగ్గర ఏమవుతుందంటే 100% గ్యారంటీ డస్ట్ ఎలర్జీకి. డస్ట్ ఎలర్జీ ఏంటంటే చాలామంది కొంతమంది బస్సులో, సపోజ్ అందరు బస్సులో ఉంటారు, ఒకరిద్దరు గట్టిగా తుమ్మటం కానీ, దగ్గు కానీ, ఎలర్జిక్ కాఫ్ కూడా ఉంటుంది కొంతమందికి. ఇట్లా వాళ్ళు వరుసగా తుమ్ముతూనే ఉంటే అందరు చూస్తుంటారు అన్నమాట. సపోజ్ ఏదైనా మీటింగ్లో ఉంది, కంటిన్యూ తుమ్ముతుంటారు, వాడికి ప్రొఫెషనల్గా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. వీళ్ళందరూ ఏంటంటే టెంపరీగా అప్పటికి రాకముందే టాబ్లెట్ వేసుకోవటం కానీ అట్లా చేస్తారు. అలా కాకుండా మనకు పర్మనెంట్ సొల్యూషన్ అంటే కనుక హోమియోపతిలో ఏంటంటే ఒకసారి కరెక్ట్గా మెడిసిన్ సెలెక్ట్ చేస్తే కనుక పర్సన్కు 100% తగ్గిపోతుంది. ఎస్పెషల్లీ మన న్యూకేర్ హోమియోపతిలో 100% రిజల్ట్ ఉందన్నమాట. ఎందుకు చెప్తున్నామంటే మనం 100% తగ్గాయి, మనం వేరే ఎన్నో చెప్పొచ్చు, కానీ మనం తగ్గుతున్నాయో చెప్పాలి, పబ్లిక్ ఉపయోగపడాలి. వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి చాలామంది అన్ని డబ్బులు ఖరాబ్ చేసుకొని
ఆరోగ్యం ఖరాబ్ చేసుకొని మా దగ్గరికి వచ్చే వాళ్ళు ఉంటారు. అందుకని ముందే మనం చెప్తే వాళ్ళు 10 మందికి చెప్పి కనీసం ఈ వీడియో చూసే వాళ్ళన్నా ఇట్లా ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారని. అలాగే కొందరు హయ్యర్ ప్రొఫెషనల్స్ మా దగ్గరికి సెలబ్రిటీస్ కానీ చాలామంది వస్తుంటారు, సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కానీ వేరే ఇంకా పొలిటికల్ వాళ్ళు కానీ, వాళ్ళందరిలో కూడా ఎంతోమందికి ఎలర్జీస్కి మన దగ్గర తగ్గిన కేసులు ఉన్నాయి. మన దగ్గర అయితే 100% గ్యారంటీ ఉంటుంది. ప్లస్ ఇప్పుడు ఎలర్జీ అంటే ఏంటి, ఫస్ట్ మనకు ఆ ఎన్విరాన్మెంట్కు మనకు ఇప్పుడు డస్ట్ ఎలర్జీ అంటే ఆ డస్ట్కు మన బాడీ తట్టుకోలేకపోవటం, పడకపోవటం, ఆ పడకపోవటాన్ని మనం పడేటట్లుగా దాన్ని వాడి బాడీలో ఇమ్యూనిటీని రేజ్ చేసి పడేటట్లుగా చేయొచ్చు. కొంతమంది చల్లటివి అసలు కొంచెం తీసుకొని చల్లటి పడదండి, ఎలర్జీ వచ్చేస్తుంది, నాకు తుమ్ములు వస్తాయి, గొంతు పట్టేస్తుంది ఇట్లా చెప్తారు. ఇవన్నిటికి అడాప్ట్ చేసేటట్టు మన హోమియోలో ఉన్నాయి. మనకి ముఖ్యంగా ఏంటంటే 5 బ్రాంచెస్ ఉన్నాయి. విజయవాడలో పడమటలో ఉంది, ఇక్కడ హైదరాబాద్ ప్రకాశం జిల్లాలో మార్కాపురంలో మనది బ్రాంచ్ ఉంది, తర్వాత హైదరాబాద్లో మల్కాజ్గిరి బ్రాంచ్ ఉంది, కేపీహెచ్పి బ్రాంచ్ ఉంది, చందానగర్లో బ్రాంచ్ ఉంది. సో అన్నీ రీసెర్చ్డ్ బేస్డ్గా ఉంటాయి. మా దగ్గర మంచి స్టాఫ్ కానీ అందరూ ఉన్నారు. ప్లస్ డాక్టర్స్ కూడా ఉంటారు, ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ కూడా. సో ఒక టీం లాగా ఉండి మనం చేస్తూ ఒక ఎలర్జీ కేసులకు స్పెసిఫిక్గా దీన్ని మనం ఈరోజు పబ్లిక్ తెలియాలన్న ఉద్దేశం చెప్తున్నాము. తర్వాత అసలు ఎలర్జీ అని ఎలా చెప్పగలం అంటే, ఫస్ట్ వాడు ఏదైనా ఎక్స్పోజ్ అయితే ఘాటు వాసనలకు కానీ, మైట్స్ కానీ, లేదా స్టోర్ రూమ్లో ఉండేటువంటి దాటికి తుమ్ములు రావడం కానీ, కొంతమంది తుమ్ములతో పాటు ఏంటంటే చెవిలో దురద వస్తుంది, తర్వాత అంగిలి దురద, ప్యాలెట్ ఇచ్చింగ్ ఉంటుంది, కొంతమందికి కళ్ళల్లో దురద ఉంటుంది, చెవుల దురదలు ఉంటాయి, గొంతులో దురద ఉంటుంది, ప్యాలెట్ ఇచ్చింగ్. ఇవి కంటిన్యూగా ఇరిటేట్ చేస్తూ ఉంటాయి. బర్నింగ్ ఆఫ్ ఐస్ ఉంటుంది, నోస్ బర్నింగ్ ఉంటుంది, నోస్ డిశ్చార్జ్ ఉంటుంది, నోస్ బ్లాక్ ఉంటుంది కొంతమందికి. ఇదే మళ్ళీ సైనస్ కింద ఫామ్ అయిపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు అన్నమాట. ఇది డస్ట్ ఎలర్జీ సిమ్టమ్స్. సో మనకు డస్ట్ ఎలర్జీలో హోమియోపతిలో నెంబర్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి. ఎందుకంటే కనీసం ఇప్పుడు ఉన్న టోటల్ 3000 డ్రగ్స్ ఉంటే అందులో మనకు వచ్చే పర్సన్ యొక్క రియాక్టివిటీ, అతను సెన్సిటివిటీ ఎలా ఉంది, బాడీ రియాక్షన్ ఎలా ఉంది, దాన్ని బట్టి మనం ఈవెన్ ఎమోషనల్ బేస్లో తను ఏ లెవెల్లో ఉన్నాడు, ఫిజికల్ లెవెల్లో ఏ లెవెల్లో ఉన్నాడు, రియాక్షన్ ఎలా ఉంది బాడీలో, ఇవన్నీ చూసుకొని మనం అనాలిసిస్ చేసి వీటన్నిటిలో తనకు ఉపయోగపడే మందు 1 or 2 మెడిసిన్స్ ఉంటాయి, వాటిని సెలెక్ట్ చేసి కోర్స్ లాగా వాడుకుంటే కనుక హార్డ్లీ మనకు 2 to 3 monthsలో 100% తగ్గిపోతుందండి. ఎందుకంటే 100% రిజల్ట్ ఉంది మన దగ్గర. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్ ఒక కేసు, మనకు ఎన్నో కేసులు ఇచ్చినవి ఉన్నాయి. సపోజ్ ఒక పేషెంట్ బాగా నీట్గా ఉన్నాడు, శుభ్రంగా ఉన్నాడు, ఎక్కడ వస్తువు అక్కడ పెట్టుకోవాలి, బయట ఫుడ్ పడట్లేదు తనకు, బయట ఇది సేమ్ డస్ట్ ఎలర్జీ ఉంది. తర్వాత దాహం వచ్చేసి కొంచెం వాటర్ తీసుకుంటున్నాడు, నీట్గా పెట్టుకుంటున్నాడు, ఏదన్నా పని ఉంటే కనుక 100% అయిపోవాలి. వర్క్ మేనేజ్మెంట్ బాగా ఇంపార్టెంట్ ఇస్తున్నాడు. ఆ వర్క్ ఏంటంటే టైం టు టైం అయిపోవాలి. ఒక ఆఫీస్లో సపోజ్ స్ట్రిక్ట్ మేజర్ జనరల్ లాగా ఉండి చేస్తుంటే తనకు సపోజ్ చిల్లీ పేషెంట్ అయితే మనకు ఆ పేషెంట్కు వచ్చేటువంటి మెడిసిన్ ఏంటంటే క్యుప్రమ్ ఆర్స్ అని ఒక మెడిసిన్ ఉంటుంది హోమియోపతిలో. అది 100% వర్క్ చేస్తుంది ఆ నేచర్ ఉన్న పర్సన్కు. అలాగే ఒక పర్సన్ సిగరెట్, ఆల్కహాల్, తర్వాత సెడెంటరీ హ్యాబిట్స్, నైట్ సరిగ్గా నిద్రపోకపోవటము, మోషన్ ఫ్రీగా లేకపోవటము, చికాకు, కోపము, వర్క్ చూస్తే 100% చేయటము, టీ కాఫీలు ఎక్కువ తాగటము, ఏదైనా కదిలిస్తే బాగా కోపం రావటము, తను వర్క్ చేసేటప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. వర్క్ ఈజ్ వర్షిప్, దానికి మొత్తం 100% వర్క్ ఈజ్ గాడ్ అన్నట్టుగా మొత్తం ఇన్వాల్వ్ అయి చేస్తుంటే ఆ పర్సన్కి వచ్చేసి ఆ సెన్సిటివిటీ, హైపర్ సెన్సిటివిటీ ఉంటుంది, సౌండ్, లైట్ పడవు. వాళ్ళకేంటంటే నక్స్వామిక అనే మందు ఉంటుంది, దాన్ని 200 పవర్లో మనం తీసుకొని, అంటే అనుభవం ఉన్న డాక్టర్ దగ్గర తీసుకుంటే ఇంకా బెటరు. లేదా సొంతంగా అయినా వేసుకోవాలంటే జస్ట్ 1 day ట్రై చేయండి. మార్నింగ్ 10 pills, నైట్ 10 pills అట్లా లెక్కన 1-2 days ట్రై చేయండి. దాంతో కూడా ఎక్కువ % కేసులు మా దగ్గర ఈ మందులతో కూడా బాగా తగ్గుతున్నాయి. సో సపోజ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక మీరు మళ్ళీ మా నియర్ బై బ్రాంచెస్ మీరు కన్సల్ట్ చేసుకొని 100% తగ్గించుకోవచ్చు. ఈ విషయాన్ని మీరు మళ్ళీ మీ వరకే కాకుండా మీకు తెలిసిన వారికి కూడా 10 మందికి సెండ్ చేయండి. దీనివల్ల ఏంటంటే అందరికీ ఉపయోగపడుతుంది. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.